అందరికీ ఒక శుభవార్త. ఇప్పుడు ఎండాకాలం చాలా దారుణంగా ఉంది. చాలామంది కూల్ డ్రింక్‌లు, చెరుకు రసం, కొబ్బరి బొండాలు నీళ్ళు తాగుతారు. అయితే కూల్ డ్రింక్‌లు మంచివి కాదని చాలామంది అవాయిడ్ చేయటం మంచి శుభసూచకం. అలాగే నేను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తే తను ఒక షర్బత్ చేసిచ్చింది. దాని గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈరోజు ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నన్నారి వేర్లు. నన్నారి మొక్క నుంచి నన్నారి మొక్క కింద ఉండే వేర్ల నుంచి తయారు చేసే షర్బత్ ఇది. ఇది ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. ముఖం కాంతివంతంగా ఉండాలంటే రక్త ప్రసరణ అనేది బాగుండాలి. అలాగే శరీరంలో బ్లడ్‌లో ఉండే మలినాలు మొత్తాన్ని ఈ నన్నారి షర్బత్ క్లీన్ చేస్తుంది. అలాగే జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది. అలాగే షుగరుతో బాధపడే వాళ్ళకి చాలా ఉపయోగం ఈ షర్బత్తు. ఇన్సులిన్‌ని బాడీలో సక్రమంగా కరెక్ట్‌గా రిలీజ్ చేస్తుంది. అలాగే ఆకలి పెరుగుతుంది. అలాగే ఎండాకాలంలో బాడీని చల్లబరచడానికి ఈ నన్నారి వేర్లు యొక్క షర్బత్తు ఎంతో ప్రయోజనకరమైనది. రోజు కూడా ఈ షర్బత్‌ని తాగవచ్చు. అలాగే పంచదార వద్దనుకున్న వాళ్ళు తేనెను కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. హెల్త్‌కి చాలా మంచిది. షుగర్ వాళ్ళకి చాలా మంచిది. రోజు తాగినా కూడా మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శరీరం కాంతివంతంగా వస్తుంది. మూత్రపిండాల యొక్క పనితీరును కూడా మెరుగు చేస్తుంది. అలాగే అతిసార వచ్చిన వాళ్ళకి కూడా ఈ షర్బత్ తాగిచ్చినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మీ చర్మం ఎండాకాలం కాంతివంతంగా ఉండాలంటే ఈ నన్నారి మొక్కల యొక్క షర్బత్తు ఎంతో ఉపయోగకరమైంది. ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో పెరగదు. ఎంతో అరుదుగా మాత్రమే లభిస్తుంది. దీనిలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఈ ఈ షర్బత్‌ని మీరు అలవాటు చేసుకోండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది బాటిల్ ఖరీదు గూడా రూ. 175 మాత్రమే. రోజు కూడా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా అలవాటు చేయండి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుతుంది. రక్తంలోని మలినాలను బయటకు పంపుతుంది. అలాగే మలబద్ధకం ఉన్నవాళ్ళకి కూడా చాలా ఉపయోగకరమైంది. కొంతమందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా! వాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ షర్బత్. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఒక చిన్న గ్లాస్‌ని తీసుకున్నాను. దానిలో నేను పంచదార వేసుకుంటున్నాను. పంచదార తిన్నవాళ్ళు మీరు తేనెను వేసుకోవచ్చు, బెల్లాన్ని వేసుకోవచ్చు. పంచదార వేసుకున్నాను. అలాగే నిమ్మబద్ద. పులుపు చాలా తక్కువ పడుతుంది దీనికి. స్మెల్ కూడా అదిరిపోతుంది షర్బత్. ఇప్పుడు నేను షర్బత్ తీసుకుంటున్నాను. తక్కువైనా వేసుకోవచ్చు. ఫస్ట్‌లో కొంతమందికి ఈ వాసన నచ్చకపోవచ్చు. అయినా సరే రోజు అలవాటు చేసుకుంటే మంచిది. ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ షర్బత్‌ని మనం అలవాటు చేసుకోవాలి. తేనె కూడా చాలా మంచిదండి. తేనె కూడా వేసుకోవచ్చు. నీళ్లు కావాలంటే నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను సోడాని ప్రిఫర్ చేస్తాను. ఎండాకాలం చాలా మంచిది. మీరు ఒకేసారి పొంగకుండా ఉండటానికి ఈ బాటిల్‌ని ఇలా 3 సార్లు తట్టండి. అప్పుడు సోడా మూత ఓపెన్ చేసినాక కింద పడకపోవడం జరుగుతుంది. ఇప్పుడు సోడా పొంగదు. ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి.
ఇప్పుడు సోడాలో కలుపుకున్నాను. చాలా బాగుంది టేస్టు. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ విధంగా షర్బత్ చేసుకొని మీరు తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది.